ఓం విఘ్నేశ్వరాయ నమః. సంపూర్ణ రామాయణము యుద్ధకాండ. అప్పుడు రావణుడు తన సర్వాధికారి అయిన ప్రహస్తుడిని పిలిచి, ప్రహస్త, యుద్ధం చాలా తీవ్రంగా ఉంది. ఇప్పుడు నేను వెళ్ళాలి. కుంభకర్ణుడు వెళ్ళాలి, నికంబుడు వెళ్ళాలి. లేకపోతే తత్తులమైన పరాక్రమము ఉన్న నువ్వు వెళ్ళాలి. వెళ్ళినవాడు తిరిగి రావటం లేదు. ఇప్పుడు కానీ నువ్వు వెళితే యుద్ధం చేద్దాము. మనం యుద్ధం చేయలేము అని నువ్వంటే యుద్ధం ఆపేద్దాము అన్నాడు. అప్పుడు ప్రహస్తుడు, మీరు ఈ మాట ఇంతకు ముందు ఒకసారి సభలో అడిగారు. అప్పుడు కొంతమంది సీతమ్మని ఇచ్చేయండి అన్నారు. మీరు అప్పుడు ఇవ్వలేదు. ఇప్పుడు యుద్ధం ఆపడం ఏమిటండి? యజ్ఞంలో వేసిన దర్బలా వెళ్ళి పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు నన్ను వెళ్ళమనా మీ ఉద్దేశము అన్నాడు. అప్పుడు రావణుడు, ప్రహస్త, నీ కంఠము చాలా గట్టిది. నువ్వు యుద్ధానికి వెళ్ళి గట్టిగా అరువు. వానరులకు యుద్ధం చేయటం రాదు. వాళ్ళు చపలబుద్ధులు. నువ్వు గట్టిగా అరిస్తే అన్ని వానరాలు పారిపోతాయి. అప్పుడు యుద్ధభూమిలో ఒక రామలక్ష్మణులు తప్ప ఎవ్వరూ ఉండరు. అప్పుడు నువ్వు వాళ్లను సునాయాసంగా కొట్టేయొచ్చు అన్నాడు. అప్పుడు ఆ ప్రహస్తుడు రావణుడికి ప్రదక్షిణ చేసి, రథానికి ప్రదక్షిణ చేసి కొన్ని లక్షల సైన్యంతో యుద్ధానికి వెళ్ళాడు. ఆయనకు కూడా అనేకమైన అపశకునాలు కనపడ్డాయి. ఈయన కూడా మిగతా వాళ్లలాగానే వాటిని లెక్క చేయకుండా తూర్పు ద్వారం గుండా ముందుకెళ్ళాడు. అప్పుడు ప్రహస్తుడికి నీలుడికి యుద్ధం జరిగింది. ప్రహస్తుడు చాలా గొప్ప యుద్ధం చేసి ఎందరో వానరులను చంపాడు. ప్రహస్తుడు నీలుడి మీద బాణాలను ప్రయోగిస్తే ఆబోతు మీద వర్షం పడితే అది ఎంత సంతోషంగా ఉంటుందో, నీలుడు కూడా ఆ బాణాలు పడుతుంటే అంత సంతోషంగా ఉన్నాడు. నీలుడు ఒక చెట్టును పెకిలించి ప్రహస్తుడి రథాన్ని కొట్టాడు. అప్పుడు ఆ రథం పడిపోయింది. తరువాత ఆయన ఒక పెద్ద సాలవృక్షంతో ప్రహస్తుడి గుర్రాలను కొట్టాడు. తరువాత ఒక శిలను తీసుకొచ్చి ప్రహస్తుడి మీద పడేశాడు. దాంతో ప్రహస్తుడు కూడా మరణించాడు. ప్రహస్తుడు మరణించాడన్న వార్త విన్న రావణుడు ఉద్విగ్నతను పొంది తన సైన్యమంతటిని పిలిచి, ఇప్పుడు నేనే యుద్ధానికి వెళ్తున్నాను. నేను బయటికి వెళ్ళాక వానరాలు లోపలికి రావచ్చు. అందుకని మీరందరూ జాగ్రత్త వహించి కోట శిఖరాల మీద నిలబడండి అని చెప్పి రథం ఎక్కి సైన్యాన్ని తీసుకుని యుద్ధానికి వెళ్ళాడు. రాముడంతటి వాడు కూడా యుద్ధభూమిలోకి వస్తున్న రావణుడిని చూసి మిట్ట మధ్యాహ్నం వేళ సూర్యుడిని చూస్తే స్పష్టంగా కనపడకుండా ఆయన తేజస్సు చేత కళ్ళు అదిరినట్లు ఈయనను చూస్తే కూడా కళ్ళు అదురుతున్నాయి. ఎవరి వస్తున్నవాడు అని ఆశ్చర్యపోయి, వస్తున్నవాడు ఎవరని విభీషణుడిని అడిగాడు. విభీషణుడు అన్నాడు, రామా, ఆ ఏనుగు మీద వస్తున్నవాడు అకంపనుడు. ఇందాక చనిపోయినవాడు కూడా అకంపనుడే. కానీ వీడు ఇంకొక అకంపనుడు. వాడిది సామాన్యమైన యుద్ధం కాదు. వాడిని కనీసము పర్వత శిఖరాలతో కొట్టాలి. లేకపోతే వాడికి ఇష్టం ఉండదు. ఆయన పక్కన రథంలో వస్తున్నవాడు ఇంద్రజిత్తు. వాడి రథము యజ్ఞాగ్నిలో నుంచి బయటికి వస్తుంది. సింహాలు పొంచిన రథం మీద వస్తాడు. ఈ పక్కన మహేంద్ర పర్వతము, వింధ్యపర్వతము ఎంత శరీరాలతో ఉంటాయో, ఎంత ధైర్యంతో ఉంటాయో అంతటి ధైర్యము శరీరము ఉన్న అతికాయుడు వస్తున్నాడు. పర్వత శిఖరం కదిలొస్తుందా అన్నట్లుగా ఆ ఏనుగు మీద వస్తున్నవాడు మహోదరుడు. అక్కడ ఒక గుర్రం ఎక్కి పాసము పట్టుకొని వస్తున్నవాడు పిశాచుడు. వాడు అరవీర భయంకరుడు. అటుపక్క వృషభం ఎక్కి చేతిలో శూలం పట్టుకొని వస్తున్నవాడు త్రిసర్స్కుడు. వాడు మహాఘోరమైన యుద్ధం చేస్తాడు. అటుపక్క తన ధ్వజానికి సర్పాన్ని గుర్తుగా పెట్టుకొని ధనస్సు పట్టుకొని వస్తున్నవాడు కుంభుడు. అలాగే పర్వతాలను గులకరాళ్లుగా విసరగల బాహుపరాక్రమము కలిగినవాడు ఆ పక్కన వస్తున్నాడు. వాడి పేరు నరాంతకుడు. భోజనం చేయటం అందరికీ ఎంత ఇష్టమో యుద్ధం చేయటం అంత సంతోషంగా ఉండేవాడు నికుంభుడు.